వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ప్రధానిగా నరేంద్ర మోదీ 11 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ కాలంలో మెరుపులు మరకలు అనేకం ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి భారత్ సత్తా చాటారు. దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా వేగంగా పరుగులు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా ఇవన్నీ మోదీ పాలనలోనే సాధ్యమయ్యాయి. 2047 నాటికి వికసిత్ భారత్గా మారుస్తామంటున్నారు. ఇవన్నీ ఒకవైపు ఉంటే మోదీ పాలనలోనే ప్రశ్నించే వారిని అర్బన్ నక్సలైట్లు అన్నారు. కేసులు పెట్టారు, వేధించారు. గోరక్షక్, సాంస్కృతిక పరిరక్షణ పేరుతో రైట్ వింగ్ దాడులు, మత విద్వేషాలు, మందిర్ మసీద్ వివాదాలు, రాజ్యాంగ వ్యవస్థలను ఇష్టారీతిగా వాడుకోవడం ఇవన్నీ మోదీ హయాంలోనే చూసాం. ఇంతకీ మోదీ రైట్ వేలోనే పోతున్నారా? ఇదే ఇవాల్టి బిగ్ టాక్. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో ఏం సాధించారు? గత 10 ఏళ్లలో దేశంలో పేదరికం భారీగా తగ్గిందని ప్రపంచ బ్యాంకు చెబుతున్న దాంట్లో నిజమెంత? భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో కీలక పాత్ర పోషించింది ఎవరు? ఆ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఉప్పల లక్ష్మణ్ గారు విశ్లేషకులు, అలాగే కల్వ సుజాత గారు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా లక్ష్మణ్ గారు, నమస్తే అండి. నమస్తే సార్, 11 ఏళ్ల మోదీ పాలన ఎలా ఉందంటారు? 11 ఏళ్లలో ప్రజలకు మేలు జరిగిందంటారా, కీడు జరిగిందంటారా? దేశం పురోగమిస్తుందా, తిరోగమిస్తుందా? ఇప్పుడు అధికారంలో ఎవరున్నప్పటికీ కూడా, ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ అభివృద్ధి అనేది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి అనేది అది కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఒకప్పటి నాటి పావర్టీకి ఇవాళ పావర్టీకి ఏం సంబంధం ఉంది? అందువలన ఇక్కడ ఇది కాకపోతే ఏంటంటే కొన్ని ముఖ్యాంశాలు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు తీసుకునే నిర్ణయాల మీద ప్రజాభిప్రాయం ఆధారపడి ఉంటుంది. అలాగే ఇంటర్నల్ తగాదాల వలన కూడా పార్టీలు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నాము అని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నప్పటికీ కూడా నిత్యావసర వస్తువుల ధరలు కానీ, ప్రత్యేకించి మందుల ధరలు కానీ పెరగడాన్ని ఆపలేకపోయారు ఈ రోజు వరకు. ఇవాళ ఈ నెలలో ఉన్నటువంటి మందుల ధరలు నెక్స్ట్ మంత్ లో ఉండటం లేదు. మెడిసిన్స్, మందులంటే మెడిసిన్స్ డాక్టర్ రాస్తాడు, మనం మెడికల్ షాప్ పోతాం. అంత దారుణంగా పెరిగిపోతున్నప్పటికీ కూడా కంట్రోల్ ఎవరిది? కేంద్ర ప్రభుత్వానికి. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు, మేము పేద వర్గాలకి బియ్యం ఇచ్చేస్తున్నాము, పేద వర్గాలకి 3 సిలిండర్లు ఇచ్చేస్తున్నాము అంటే సరిపోదు కదా. మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కువగా బాధపడేది, సఫర్ అయ్యేది మధ్యతరగతి వాళ్ళకి ధరలు పెరిగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలని జీతాలతో, దానికి తోడు ఎడ్యుకేషన్ కాస్ట్లీ అయిపోయింది. దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేకున్నారు? స్టేట్ గవర్నమెంట్ చేయలేకపోతున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ చేయలేకపోతున్నది. అలాగే వైద్యము, కార్పొరేట్ హాస్పిటల్ వచ్చిన తర్వాత వైద్య ఖర్చులు ఎవరు భరించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ 2 పేద వర్గాలకి ఉచితంగా ఇవ్వాలా అనేది చర్చ జరుగుతున్నది తప్ప కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవటం లేదు. ఈ రోజు మెడికల్ కాలేజీలు పెంచుతున్నాము, సీట్లు పెరుగుతున్నాయి ప్రాంతాల వారీగా అని ఓకే. మన విద్యార్థులు మెడిసిన్ చదవాలి, డాక్టర్లు కావాలి, బాగుండాలి, ఇతర దేశాలకు కూడా వెళ్ళాలి, సర్వీస్ చేయాలి అనుకుంటాం. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు కూడా కార్పొరేట్ ఆసుపత్రులకి వెళ్ళిపోవాల్సిందే. అక్కడ జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో వీళ్ళు ఏమైనా ఆపగలుగుతారా? ఎక్కువ మంది డాక్టర్లు వచ్చినంత మాత్రాన. అందువల్ల ఏంటి, ఇక్కడ నిజంగా మధ్యతరగతి వాళ్ళకి అసంతృప్తి అయితే ఉంది ప్రభుత్వం మీద, నో డౌట్. సరే, ఇతర పరిణామాలు ఏం జరుగుతున్నాయి అంటే, ఓకే జిడిపి పెరిగింది, మనము ప్రపంచవ్యాప్తంగా మనం పోల్చుకున్నప్పుడు మన యొక్క రెవెన్యూ పెరిగింది, మనము 4వ స్థానాలకి వెళ్ళిపోయాము. అమెరికా, చైనా, రష్యా తర్వాత మనం జర్మనీని తోసేసి 4లోకి వెళ్ళిపోయాము.
ఇంకా రాబోయే కాలంలో 3 కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. 47వ సంవత్సరానికంటే 100 సంవత్సరాలు స్వాతంత్రం పూర్తయ్యే నాటికి ఇంకా వికసిత్ భారత్ గా వర్ధిల్లుతుందని చెప్తున్నారు. సరే, అప్పటి వరకు అధికారంలో ఎవరుంటారు, ఎవరు వస్తారనేది తర్వాత సంగతి. కానీ ఈ ఏదైతే అభివృద్ధికి దారులు వేశారో ఇది అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ అవుతాయి. కాబట్టి ఆ రోజు 47 నాటికి ఇంకా భారత్ వదిలుతుంది అని చెప్తున్నప్పుడు, ఆ ప్రణాళికలు చెప్తున్నప్పుడు ఆశాజీవులుగా మనం అంగీకరించాలి. ఖచ్చితంగా అవన్నీ ఎవరు పాటించినా కూడా అభివృద్ధి అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి ఏమిటంటే మనము ప్రభుత్వ పాలనలో అవినీతిని ఎక్కువగా మనం మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంత పెద్ద అవినీతి ఈ యొక్క 11 సంవత్సరాల్లో జరిగినట్టు మనకు వార్తలు అయితే రావటం లేదు. అయినా కూడా అవినీతి ఆగిపోయిందంటే నేను ఆగిపోయిందని మాత్రం చెప్పరు. ఎక్కడ జరిగేటి అక్కడ ఏ లెవెల్లో జరిగేటి ఆ లెవెల్లో జరుగుతూ ఉంటాయి. కానీ అతిపెద్ద స్థాయిలో అవినీతి జరిగినటువంటి ఆరోపణలు అయితే రాలేదు ఇప్పుడు. సో మంత్రులు కూడా భయం భక్తితో పనిచేస్తున్నారు అనేది కనిపిస్తున్నది. సరే, మనము వందే భారత్ రైలు తీసుకొచ్చినా లేకపోతే ఇంకోటి ఏం తెచ్చినా కూడా నేనైతే ఏం చెప్తున్నానంటే, ఒక సబ్సిడీ బియ్యం ఇచ్చి సిలిండర్లు ఇస్తానే పేద వర్గాలు ఉన్నత వర్గాలుగా మారరు. అది ఉపశమనం. లక్ష్మణ్ గారు, మీరు చెప్పినట్టు అవినీతి పెద్దగా లేదని చెప్తున్నారు, కానీ కార్పొరేట్లకు దోచిపెడుతున్నారనే ఒక విమర్శ అయితే ఉంది. ముఖ్యంగా ఆదాని అంబానీలకి అయితే దోచిపెడుతున్నారనే విమర్శలు అనేకం వచ్చాయి కదా, మరి దానికి ఏమంటారు సార్? మనం డిబేట్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు కల్వ సుజాత గారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. సుజాత గారు, నమస్తే అండి. నమస్తే అండి. మీకు ఎలా అనిపించింది కాంగ్రెస్ పాలన, ముఖ్యంగా బీజేపీ పాలన, మోదీ పాలన ఎలా అనిపించింది? ఈ మోదీ పాలనలో ప్రజలకు లాభం జరిగిందంటారా, నష్టం జరిగిందంటారా? కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీ పాలన చాలా బాగుందంటూ కూడా చాలామంది చెప్తున్నారు. మరి ముఖ్యంగా అవినీతి లేదు అని చెప్తున్నారు, ఎలా చూడాలి? గుడ్ ఈవినింగ్ అండి. స్వతంత్ర టీవీ ఛానల్కి, అలాగే నా తోటి పార్టిసిపెంట్ సోదరులకి, మీకు కూడాను. అసలు అవినీతి లేదు అని వాళ్ళే చెప్పాలండి. ప్రపంచంలో చేయనంతటువంటి అవినీతి అంటే వీళ్ళు చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఆధారాలు లేకుండా చేసింది మీడియాని, నేషనల్ మీడియాని గుప్పిట్లో పెట్టుకున్నారు. వాళ్ళకి కావాల్సినంత మీడియా ప్రచారం వాళ్ళకి కావాల్సింది చేసుకున్నారు. కానీ దేశంలో అవినీతి కానీ అన్యాయం కానీ జరుగుతున్నది ఎక్కడ కూడా చూపించకుండా మనం చూసినాం కదండి. అర్నబ్ గోస్వామి డైరెక్ట్గా మీడియా వ్యక్తి వీళ్ళకి డైరెక్ట్గా ప్రచారం చేస్తాడు, అవినీతిని కాపాడుతాడు, ఎన్నో రకాలుగా వీళ్ళకు సహకరిస్తాడు. అలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి దేశం మీద వాళ్ళు కాపాడుతున్నట్టు. గతంలో కాంగ్రెస్ 65 ఏళ్ళు పరిపాలన చేసినా కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ సొంత ఛానల్ లేకపోయి, సొంత పేపర్ లేకపోయి, ఉన్న ఒక పేపర్ని కూడా ఇబ్బంది పాలు చేసేసి రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఇబ్బంది పెడుతున్నటువంటి వీళ్ళు ఈరోజు డైరెక్టర్ ఇండైరెక్ట్ వందలాది ఛానళ్ళని వీళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు, నేషనల్ మీడియాని, ఎన్నో ఛానళ్ళని. అండ్ మోర్ ఎవర్ వీళ్ళ పాలన చాలా బాగుంది అని చెప్పడానికి దేశంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగిందో ఒకసారి చెప్పాలి. గతంలో కాంగ్రెస్ గుండుసూది నుంచి మొదలు పెడితే విదేశానికి మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగినటువంటి ఆనాడు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ హయాంలో, స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిషోడు దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత గుండుసూది కూడా భారతదేశంలో తయారు కాకుండా ఎన్నోసార్లు చెప్పినాం. మళ్ళీ ఇది కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం. సో నేనేమంటున్నా అంటే, దేశం పూర్తిగా ఏమీ లేని సమయంలో, నిర్వీర్యంగా ఉన్నటువంటి సమయం నుంచి అభివృద్ధి చేసి ఎగుమతి స్థానానికి దూసుకెళ్ళినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఈ రోజు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించింది కాంగ్రెస్. ఈరోజు సర్పంచ్ వ్యవస్థను తీసుకొని వచ్చింది కాంగ్రెస్. భారత రాజ్యాంగాన్ని రచించింది కాంగ్రెస్ హయాంలోనే. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించింది. మరి అన్ని రకాలుగా చేసింది కాంగ్రెస్. ఈరోజు ఇవన్నీ పక్కన పెడితే దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్ని నెలకొల్పింది కాంగ్రెస్. వీళ్ళు నేలమట్టం చేసిండ్రు బీజేపీ. మనం చూసినాం కదండి, గతంలో కాంగ్రెస్ హయాంలో అమ్మినవి ఎంత, అభివృద్ధి చేసినవి ఎంత. వీళ్ళ హయాంలో చేసినవి ఏమీ లేకున్నా, శూన్యం ఉన్నా, అమ్ముకునేవి మాత్రం ఈరోజు నేను చెప్తే ఇంత చాంతాడంత లిస్టు ఉంటుంది. కానీ అభివృద్ధి ఎక్కడ ఉందండి? ఆ రోజు ఎంతో మంది ప్రధానులు, ఆల్మోస్ట్ 16 మంది అనుకుంటా ప్రధానులు, ఇంక్లూడింగ్ బీజేపీ ప్రధాని ఒకసారి ఉంటే కూడా అందరూ కలిపి దేశం మీద చేసినటువంటి అప్పు
56 లక్షల కోట్ల రూపాయలు. కేవలం మోదీ గారు ఒక్కరు వచ్చిన తర్వాత దేశం మీద అదనంగా 120 లక్షల కోట్ల అప్పు పెరిగిపోయింది. ఇది వాస్తవమా అవాస్తవమా చెప్పాలి. 2014 ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు వీళ్ళు చేసినటువంటి ప్రచారం మనం చూసినాం. అంతా గోధీ మీడియా ద్వారా కానివ్వండి, వివిధ ఎంతో మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానివ్వండి, ఇంకా ఈయన కూడా ఉంటాడు కదండి, ఆయన ఎవరో ఉంటాడు కదా, ఆయన ఎవరు ఏదో ఫుడ్ ఐటమ్స్ అమ్ముతా ఉంటాడు చూడండి, ఆయన కూడా ప్రచారం చేసిండు. 60 రూపాయలు ఉన్న పెట్రోలు 30 ఆశ బాబా రామ్దేవ్ ప్రచారం చూసినాం మనం. మీకు ఎవరు కావాలి? 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ని 30 రూపాయలకు తెచ్చేటోళ్ళు కావాలా? 400 ఉన్న సిలిండర్ ని 300కి ఇచ్చేటోళ్ళు కావాలా అని అడిగిర్రు. కానీ మన బాధ అంతా ఏంటంటే 300 సిలిండర్ ని 410 రూపాయల సిలిండర్ ని 1200 రూపాయలు చేసిండ్రు. 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ని 100 రూపాయలు 110 రూపాయల దగ్గర లాక్కొని పోయిండ్రు. 400 రూపాయలు ఉన్న సిలిండర్ ని 1200కి తీసుకొని వచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు. ఇందాక లక్ష్మణ్ అన్నయ్య చెప్పిండ్రు, పేదరికాన్ని మేము 25 కోట్ల మందిని పేదరికాన్ని ఈరోజు తుడిచేసినాము అని చెప్తుంటే, ఈరోజు ప్రపంచ దేశాల్లో చిన్న ఆఫ్రికన్ కంట్రీలో ఉన్నటువంటి ఒక నైజీరియా దేశంతో మన దేశాన్ని పోల్చుకుంటే ఒక 10 మందిని ఒక 10% భారతదేశంలో పెద్దవాళ్ళు అంటే ఆర్థిక వ్యవస్థ బాగా ఉన్న వాళ్ళ పరిస్థితుల్ని తీసేస్తే 90% ఉన్నటువంటి మన భారతదేశం పౌరులు నైజీరియా కన్నా తక్కువగా పర్ క్యాపిటా ఇన్కమ్ ఉందా మనది. కానీ సుజాత గారు, గత 10 ఏళ్లలో దేశంలో పేదరికం తగ్గింది ఇండియాలో అని ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ని ఎలా చూడాలి? అది చేయడంలో చాలా ఉంటాయి. దాని గురించి నేను డెప్త్ గా వెళ్ళిందంటే ఆ డిబేట్ మొత్తం కంప్లీట్ దీనికే అవుతుంది. ఓవరాల్ గా నేను చెప్తున్నా, వాళ్ళు 25 కోట్ల మంది ఈ రోజు పేదరికం నుంచి తొలగించాము అని చెప్పడం అనేది దాని డిబేట్ సపరేట్ చేస్తాను. అదంతా జరగలేదు. నేను ఓవరాల్ గా మీకు చెప్తున్నాను, 90% మంది భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు నైజీరియా కంట్రీ కన్నా పర్ క్యాపిటా ఇన్కమ్ తక్కువగా ఉన్నది అని అంటే మన దేశం పేద కంట్రీ. అది నేను చెప్పేది. ఆ పేద కంట్రీ కన్నా మన భారతదేశంలో 90% మంది పేదవాళ్ళు ఉన్నారు అని అంటే వీళ్ళు ఎంతమందిని పేదరికాన్ని తొలగించారో మీరు అర్థం చేసుకోండి. దాన్ని నేను కానీ భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. ఇది ఎన్డీఏ హయాంలో ఎవరున్నా కూడా ఆ స్థానంలో, మోదీ గారి స్థానంలో ఎవరన్నా మనుషులే కాదు జంతువుని కూర్చోబెట్టినా అది అంతే అవుతుంది. అది ఇంకోటి, మన్మోహన్ సింగ్ గారి హయాంలో జరిగినటువంటి అంటే ఆర్థిక వ్యవస్థ మనం చూసినాం. ఆర్థికంగా భారతదేశం ఏ విధంగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారిందో దాన్ని చూపించి ఎవరైనా ఆర్థిక వ్యవస్థ పెరిగింది. కాంగ్రెస్ హయాంలో 21 ఏదో ఉంటే ఇప్పుడు 5.9 వరకు వృద్ధి రేటు తగ్గించగలిగారు. మాది 9% వచ్చిండే అండి అప్పుడు. ఇలా 5% అంటున్నారు, 9%కి వచ్చిండే అప్పుడు. ఇవన్నీ వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి మీడియాని కవరేజ్ చేసుకుంటే చాలా ఉంది. ఫెయిల్యూర్స్ ఒకటి కాదు, లక్షలాది ఫెయిల్యూర్స్ నేను చెప్పగలను. వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఏ ఒక్కటన్నా సక్సెస్ అయినాయా? ఒక్కటి చూపియండి. కనీసం ఒక్క బ్రిడ్జ్ కడితే ఆ బ్రిడ్జ్ నెల లోపల కూలిపోతుంది. ఈ రోజు వీళ్ళు 317 ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని నశింపజేస్తామన్నారు. కానీ ఈ రోజు మనం చూసినాం కదా, ఉగ్రవాదాన్ని నశించలేదు కాదు కదా, 26 మంది మహిళల నుదుట తిలకాన్ని తొలగించినటువంటి ఉగ్రవాద దాడి మన దేశంలో జరిగింది. దానికి సమాధానం చెప్పాం కదా సుజాత గారు, సమాధానం చెప్పింది కదా. ఏం చెప్పారు? సింధూర్ అని ఇంటింటికి పట్టుకొని కుంకుమతో తిరగడం ఆ సింధూర్ అంటే. అప్పుడెప్పుడో కరోనా వచ్చినప్పుడు గిన్నెలు ఇంట్లో నుంచి అంట్లన్నీ తీసుకొని వచ్చి బయటికి తీసుకొని వచ్చి భజన చేయమన్నారు, భజన చేశారు. దీపాలు పెట్టమన్నారు, దీపాలు పెట్టారు. కరోనా ఫెయిల్యూర్. మీరు తీసుకొచ్చిన 317 ఆర్టికల్ ఫెయిల్యూర్. మీరు మొన్న కాశ్మీర్ లో ఎన్ని దాడులు జరిగినాయో మీరు చెప్పండి. ఎంతో మంది దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది ఈ రోజు దేశ రక్షకులైనటువంటి మిలిటరీ ఎంతో మంది చచ్చిపోతున్నారు. కానీ ఒక రకంగా చూస్తే సుజాత గారు, గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగినన్ని ఉగ్రదాడులు బీజేపీ హయాంలో ఎక్కడా జరగలేదు. ఇప్పుడు జరిగిన ఈ దాడి మాత్రమే అని చెప్తున్నారు. మరి దానికి ఏమంటారు? ఒక్క నిమిషం దీన్ని ఒకసారి మనం రిమైండ్ చేసుకుందామండి. బాంబేలో జరిగినటువంటి దాడి, హోటల్లో జరిగినటువంటి దాడి వెనకాల ఎవరున్నారో ఒక్కసారి ఇన్నిసార్లు రిమైండ్ చేసుకుంటున్నాం గత 11 సంవత్సరాలలో. బాంబేలో జరిగినటువంటి అల్లర్లు, హైదరాబాద్ లో జరిగినటువంటి అల్లర్లు, ఈ దాడిలు, బాంబు పేలుళ్ల వెనకాల బీజేపీ హస్తం ఉన్నదా లేదా?
ప్యూర్ గా క్లియర్ గా దొరికినటువంటి ఆనవాళ్ళు మనం చూసుకోవాలి. వాళ్ళ ఏముందండి అధికారంలో ఆనవాళ్ళు ఏమున్నాయి లేనంత నాకైతే తెలియదు. మరి బీజేపీ ఉందన్న విషయం మీరు ఇప్పుడు చెప్తున్నారు. ఉగ్రవాదుల దాడులు కదా ఇవి, బీజేపీ ఆమె దాడులు ఎవరండి? అంటారా? ఎంపీ బీజేపీ ఎంపీవి ఆనవాళ్ళు పూర్తిగా ఒక యాక్టివా దొరికింది. ఆ యాక్టివా ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. అక్కడ జరిగినటువంటి పేలుడులో ఆమె ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఆల్రెడీ జైలుకి పోయి వచ్చింది ఉన్నది. అవన్నీ గుర్తు చేసుకోవాలి మనము. అన్ని సబ్జెక్ట్లోకి ప్రతిదీ డెప్త్ గా వెళ్తే ఒకటే సబ్జెక్ట్ మాట్లాడగలుగుతాం. మ్మ్. కాబట్టి వాళ్ళ ఫెయిల్యూర్ ఏందో నేను చెప్తున్నా. ఒక్కొక్కటి మ్మ్. చెప్తున్నా, దాన్ని డెప్త్ గా వెళ్తే చాలా ఉంటది. ఎన్ని దాడులు జరిగినా దాని వెనకాల బీజేపీ కారణం ఉంటది. ఈ రోజు 40 మంది జవాన్లు, దేశ జవాన్లు చనిపోయారు. 5 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. ఇప్పటిదాకా ఆ జవాన్లు ఎలా చనిపోయారు అనేది కనీసం ఇప్పటిదాకా దాని ఆనవాళ్లు లేకుండా పోయింది. మొన్న 26 మందిని చంపినటువంటి దుండగులు 5 మంది ఎక్కడున్నారు? 4 5 నాకు తెలీదు. వాళ్ళు ఇంతవరకు దొరికారా? ఎందుకు ఈ రోజు మన దేశ గౌరవాన్ని మన ట్రంప్ తల ట్రంప్ కాళ్ళ దగ్గర మనం పెట్టినాం. ఎందుకు తల వంచిండ్రు మన మోదీ గారు? ఆయన చెప్తే ఫోన్లో చెప్పేసినంత మాత్రాన, ట్విట్టర్ లో చెప్పేసినంత మాత్రాన మనం తగ్గి మన భారతదేశ గౌరవాన్ని, మన దేశంలో ఉన్నటువంటి జవాన్ల ఏమంటారు, వాళ్ళ గౌరవాన్ని తగ్గించి వాళ్ళు యుద్ధం చేయడానికి వాళ్ళని ఏదైతే దేశంలో మొన్న జరిగినటువంటి అల్లర్లో ఎంతమంది అయితే చనిపోయినరో వాళ్ళ మీద ప్రతీకారం కోసం పాకిస్తాన్ మీద దండయాత్ర చేయడానికి రెడీగా ఉన్నా కూడా వాళ్ళని ఆపినటువంటి విషయం మోదీనే చెప్పాలి. ఇది మేం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు ట్రంప్ మాట కానీ విన్నారు? కానీ ఎందుకు మోదీ ట్రంప్ ప్రభుత్వంలో లొంగిపోయారు? అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దాని ఫలాలు అయితే అందరికీ ఏం అందాయని సంక్షేమ చెప్తున్నారు. కార్యక్రమాలు మేక్ ఇన్ అని ఇండియా కానీ, చెప్పండి. ఆయుష్మాన్ బేటీ భారత్ కానీ, బచావో, సుజాత గారు, నేను చెప్తాను. పిఎం బేటీ ఆవాస్ యోజన బచావో, కానీ ఇవేమి పేద ప్రజలకు అందలేదంటారు అసలు? నేను అన్ని చెప్తాను, ఒక్కొక్కటి చెప్తాను క్లియర్ గా. ప్రతి ఒక్కదానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. నేను హెడ్లైన్స్ చెప్తాను. బేటీ బచావో బేటీ పడావో అన్నారు. బేటీ బచావో దానికి మనం ఉత్తరప్రదేశ్ లో గానీ, మధ్యప్రదేశ్ లో గానీ, మణిపూర్ లో గానీ బేటీ బచాయించడం ఏందో మనం కళ్ళారా చూస్తున్నాం. రోజు ఒక మహిళ మీద అత్యాచారం, ఒక్క మహిళలు కాదు, వందలాది మంది ఆడపిల్లల మీద, మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరిగి దేశం మీద ఎంత మంది ఈ రోజు ఆడపిల్లలు భయపడుతూ ఉన్నారో మనం అది గుర్తు చేసుకోవాలి. ఇంకోటండి, వీళ్ళు ఇప్పటి వరకు కనీసం ఒక 25 సంస్థలను అమ్మేసిండ్రు. ఆ 25 సంస్థలు ఎవరి హయాంలో జరిగినాయి? పెట్రోల్ కానీ, పెట్రోలియం సంస్థలు కానీ, ఐటీ సంస్థలు కానీ అమ్మేసిండ్రు, టెలిఫోన్ అమ్మేసిండ్రు, రైళ్లు అమ్మేసిండ్రు, రోడ్లను అమ్మేసిండ్రు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎల్ఐసిని అమ్మేసిండ్రు, ఎన్నిటినో అమ్మేసిండ్రు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే బీజేపీ చేసినటువంటి అభివృద్ధి కన్నా దోపిడీ ఎక్కువ ఉంది. నిన్న విజయమాల్యా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొత్తం అన్ని సోషల్ మీడియాలలో వైరల్ అవుతుంది. దానికి వీళ్ళు చెప్పగలుగుతున్నారా? నిర్మలా సీతారామన్ గారు డైరెక్ట్ లైవ్ లో చెప్పింది, ఆయనది మేము జప్తు చేసినాం ఆస్తులు అని చెప్పారు. జప్తు చేసిండ్రా? నేను పోయేటప్పుడు మన బీజేపీ పార్టీ అధ్యక్షుడికి నేను చెప్పిపోయినా, అయినా కానీ నన్ను వాళ్ళు కనీసం పట్టించుకోలేదు, నేను ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయినా అని విజయమాల్యా గారు లైవ్ లో చెప్పినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఇలా 1 కాదు 2 కాదు 16 లక్షల సుజాత గారు మాట్లాడదామండి. రూపాయలు. మనతో పాటు ఆర్డి విల్సన్ గారు కూడా ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. ఆర్డి విల్సన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, 11 ఏళ్ల మోదీ పాలన ఎలా ఉంది అంటే, కాంగ్రెస్ అయితే ఏమీ బాలేదు, బీజేపీ హయాంలో ఏమీ జరగలేదు, అవినీతి కుంభకోణాలు లాంటివే ఉన్నాయి తప్పించి పెద్దగా ఏమీ లేదు అని అంటున్నారు. ఎలా చూడాలి? పెద్ద లక్ష్మణ్ గారికి, సుజాత గారికి, చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు ఎవరు నాకు పక్కవాడిని పంచాంగం అడిగితే ఏమంటారు? అట్టగే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని అడిగితే వాళ్ళు అంతకంటే ఏం చెప్తారు అంటే, కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాలన ఒక ఎత్తు అయితే, కేవలం 11 ఏళ్లలో ప్రపంచంలోనూ ఈరోజు ప్రపంచ స్థాయి గురువుగా మారాం మనం. ప్రపంచంలో ఈరోజు నాయకులు ఎవరు లేరు, ఒక నరేంద్ర మోడీ గారు తప్ప ప్రపంచ స్థాయి నాయకుడిని చెప్పుకునే ఒక పర్సనాలిటీ లేదు. అంటే దానికి కారణం ఏంటి? బేసిక్ గా నరేంద్ర మోడీ గారికి సొంత ఫ్యామిలీ లేదు, దోచుకోవాల్సిన అవసరం లేదు. ఆయన భారతదేశంలో ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే అంటారు. కాబట్టి ఆయన వసుదైక భావజాలంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ దేశాన్ని సంబంధించిన అస్తిత్వం కోసం, దేశం కోసం, దేశ స్వావలంబన కోసం ఆయన ముందుకెళ్తాడు. ముందుకెళ్లే క్రమంలో మనకి స్పష్టమైన ఫలాలు కనిపించాయి. మనం ఈ డబ్బులు ఇస్తే ఎవరు వృద్ధి రేటు ఇంత పెరిగింది, 10% పేదరికం తగ్గింది చెప్పరు. ఎంత అఫిషియల్ డాక్యుమెంట్ ఉంటుంది, డేటా ఉంటుంది. కాబట్టి ఆర్థిక నిపుణులు, మేధావులే చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు? వృద్ధి రేటు ఏ విధంగా పెరిగిందో చెప్పారు.
అదేవిధంగా భారతీయ జనతా పార్టీ హయాం ఎస్ మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో గోకుల చాట్ కానీ లుంబిని పార్క్ కానీ లేదా బొంబాయి పేలుళ్ళు కానీ ఇలాంటి అన్నిటికీ కారణం ఎవరైతే స్లీపర్ సెల్స్ ఉన్నారో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ విల్సన్ గారు, సుజాత గారు బీజేపీ హస్తం ఉందంటున్నారు కదా, మరి ఎలా చూడాలి? చెప్తున్నానండి. ఉమ్, అందుకే చెప్తున్నాను, ఎవరైతే వాళ్ళ సంతుష్టీకరణ చేస్తారో వాళ్ళందరూ కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారనేది అక్కడ అరెస్ట్ అయిపోయిన వాళ్ళందరూ ఎవరో అందరికీ తెలుసు, దేశ ప్రజలందరికీ తెలుసు. ఉమ్, కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇప్పుడు మా హయాంలో ఒక్క దాడి జరగలేదంటే కారణం ఏంటి? దేశాన్ని మేము కాపాడుతాం. బాంబే పేలుళ్ళు జరిగాయా, ఉమ్. హైదరాబాద్ పేలుళ్ళు జరిగాయా, ఒక్కొక్కరిని మేము 26 మంది మహిళలని Right, పసుపు right, కుంకుమలు తుడిపేశారు. రద్దయిన తర్వాత ఉమ్. ఒకప్పుడు 500 రూపాయలు ఇస్తే రాళ్ళు వేసి 1000 రూపాయలు ఇస్తే బాంబులు వేసే పరిస్థితి నుంచి ఈ రోజు 370 ఆర్టికల్ ద్వారా మనం దేశానికి సంబంధించి అదే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పేది కూడా కాశ్మీర్లో అయింది కదా, మరి దానికి ఏం చెప్తారంటున్నారు? చెప్తున్నానండి. దశాబ్దాల సమస్యను మనం పరిష్కరించాం. ఎస్, పెహల్గాం సమస్య అది పాకిస్తాన్ సంబంధించిన ఆ మునీర్ అనే వ్యక్తి రెచ్చగొట్టాడు, వెనక బ్యాకింగ్ పాకిస్తాన్ ఉన్న సంగతి అర్థమైపోయింది. అర్థమైన తర్వాత కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసి వచ్చాం. తర్వాత మనం కొట్టిన దెబ్బ ఏ స్థాయి అంటే ఆఖరికి వాళ్ళ అణ్వాయుధాల ఉన్న ప్రాంతం కాడ మరి గడగడలాడిపోయిన పరిస్థితిలో మోకాళ్ళ మీద ఉంటుంది పాకిస్తాన్. కానీ మీరు చెప్తున్నారు ఆ మాట. ఎప్పుడు నిలబడ్డారండి వాళ్ళ మోకాళ్ళ మీద? ఒక నిమిషం, ఒక సుజాత గారు, పాకిస్తాన్ వాళ్ళు అంతకుమించి వాళ్ళ లోకల్గా వాళ్ళు వేరే రకంగా ప్రచారం చేసుకుంటున్నారు. భారతే మోకాల మీద నిలబడిందనే విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఎలా చూడాలి దాన్ని? సైన్యం ఇచ్చిన డేటాని మీరు రెస్పెక్ట్ చేయరా? ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాము. ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నాను, ఆపరేషన్ సింధూర్లో ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ కొట్టిందని నమ్ముతున్నాను. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రచారం వేరుగా ఉంది కదా. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అమెరికాతో మూడో వ్యక్తిని ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడు మనం వీక్ అయిపోయాం కదా. నలుగురు ఎవరినో పట్టలేదండి ఇప్పటిదాకా. చంపినటువంటి నలుగురు రైట్. విల్సన్ గారు, మీరు మధ్యలో రాకండి సార్. మీరు మధ్యలో వచ్చారనుకోండి, నా ఫ్లో ఏం చెప్పాలనుకున్న దగ్గర చెప్పండి. ఒక ప్రశ్న వేయండి, ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, మళ్ళీ ప్రశ్న వేయండి, నో ప్రాబ్లం. రైట్. ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించి మన సైన్యం 2 మహిళలు ఎవరైతే నుదురు సింధూరం కాలరాయడానికి కారణమయ్యారో అదే ఆ మహిళల్నే మనం అస్త్రంగా చేసుకొని వాళ్ళని ఆ యుద్ధ భూమిలో దించాము. దించిన తర్వాత కేవలం 25 నిమిషాల్లో వాళ్ళని ఏ స్థాయిలో మనం దెబ్బ కొట్టామని దగ్గర విత్ డాక్యుమెంటేషన్ బయటకు వచ్చింది. తర్వాత మనం చాలా స్పష్టంగా అంటే భారతదేశం ఇప్పుడు యుద్ధం కోరుకోదు. అవతలోడు కవ్విస్తే మాత్రం మనం దాని తగ్గట్టుగానే సమాధానం చెప్తాం. మనం ఈరోజు ఆ నదీ జలాలు ఆపడం అనేది వ్యూహాత్మకంగా వాళ్ళందరినీ కూడా మనుగడ, వాస్తవానికి వ్యక్తుల నిర్మూలన కాదండి, వాళ్ళ మార్పు రావాలి. పాకిస్తాన్ ఒక డర్టీ స్టేట్, లేకపోతే ఒక డర్టీ కంట్రీ. ఆ కంట్రీలో ఏ ఎథిక్స్, వాల్యూస్, విధానాలు ఏమి ఉండవు. కాబట్టి పాకిస్తాన్ గురించి మన ఎవరిగాడ పాజిటివ్గా ఉండరు, ప్రపంచం అంతా కూడా ఉండదు పాజిటివ్గా. అయితే అమెరికా కానీ ఇటు చైనా కానీ వాళ్ళు గేమ్ ఆడుకోవడానికి పాకిస్తాన్ వాడుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు అమెరికా కానీ చైనా కానీ ఎందుకు భయం పుట్టుకుందంటే భారతదేశపు ఆ సర్వసత్తాక భారత ఏ విధంగా పరిణామం చెందుతుందని అర్థమైంది. మనం సోలమన్ తీసుకెళ్ళాం. ఎస్, నరేంద్ర మోడీ గారు చెప్పారు, మాకు సంబంధించిన మనం తయారు చేసిన ఆయుధాల ద్వారా మేము యుద్ధం చేస్తాం అని చెప్పి. మనం ఒకప్పుడు ఇతర దేశాలు ఆధారపడేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి భారతదేశమే సోలమన్ వెళ్ళి మేరా భారత మహాన్ అనుకుంటూ మన దేశానికి సంబంధించిన ఆయుధాలు మనం వాడడానికి సిద్ధపడే స్థాయికి ఈరోజు భారతదేశం ఎదిగింది. అదే సమయంలో ఒకే ఏడాది 100 శాటిలైట్స్ పైకి పంపించుకున్నాం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు ఈరోజు ప్రపంచంలో ఎవరికి తీసుకునే రీతిలో ఉన్నాం. కాబట్టి బేసిక్గా ఏ దేశం మీదైనా యుద్ధం అనేది జరగకూడదని నేనైతే వ్యక్తిగతంగా కోరుకుంటా. భారతీయ జనతా పార్టీ అదే కోరుకుంటది. కానీ మనల్ని కానీ టార్గెట్ చేస్తే మనం ఏం చేస్తాం అనేది స్పష్టంగా మనం పాకిస్తాన్ తెలియజేసామా లేదా? మీరు కన్విన్స్ అవుతున్నారు లేదా? 100% నేను ఒక భారతీయుడిగా కేంద్రం సరైన విధంగానే చేసింది. కానీ చేసింది ఒక నిమిషం సుజాత గారు, రైట్. నేను కూడా వ్యక్తిగతంగా కూడా భారత్ పాకిస్తాన్ని కొట్టిందని నమ్ముతున్నాను. కానీ అది పూర్తి స్థాయిలో ఎందుకు చేయలేకపోయారు? అమెరికా వచ్చిందని మధ్యలో ఎందుకు ఆపారు? దానివల్ల భారత్ ప్రతిష్ట కొంత తగ్గింది కదా అనేదే నా వాదన. అదే చెప్తున్నాను సార్. అమెరికా దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలాడితే యుద్ధం చేసాం తప్ప యుద్ధం ఆపలా. సింధూర్ ఆగలేదు. అది అవసరమైతే పాకిస్తాన్ కానీ
మళ్ళీ ఇంకొక కవింపు చర్యలు చేపడితే మనం ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఇంకా ఆ అయ్యో. నలుగురు ఇంకా ఆ నలుగురిని కాలగర్భంలో కలుపుతాము. ఇప్పుడు కూడా కలిసిపోయి ఉండొచ్చు వాళ్ళు. ఎందుకంటే అయ్యో. సైలెంట్ గా ఉండదు. వాళ్ళ ముఖాలుగా అర్థం అయ్యో. కాకపోతే వాళ్ళ ముఖాలు, కానీ మన సైన్యం ఈ రోజు మన శత్రువు ఎవరు? పాకిస్తాన్ వెనకుండి శక్తులను కూడా మనం టార్గెట్ చేస్తాం. అది చైనా కావచ్చు, ఇంకొక దేశం కావచ్చు, ఏ దేశం అయినా సరే భారతదేశ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళు ఎవరినైనా సరే మనం టార్గెట్ చేస్తాం, అందులో సందేహం లేదు. ఇక అవినీతి అంటారా? కాంగ్రెస్ పార్టీ అవినీతికి వాళ్ళు పేటెంట్ హక్కు. దానికి ఉదాహరణ వేరే రాష్ట్రానికి వెళ్ళక్కర్లా, మన తెలంగాణ రాష్ట్రమే. తెలంగాణ రాష్ట్రంలోనే పర్సంటేజీల పేరుతో గొడవలు జరుగుతున్నాయి. పర్సంటేజ్ ఇవ్వకపోతే ఏ కంపెనీకి డబ్బులు ఇవ్వడం లేదనేది మీరు ఒకసారి సెక్రటరీకి వెళ్తే మీకు తెలుస్తుంది. కాబట్టి అవినీతి అడ్డ అదే భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలు చూడండి, ఎక్కడన్నా ఏ భారతీయ జనతా పార్టీ రాష్ట్రం అయినా సరే మాకు పర్సంటేజ్ ఇస్తేనే అంటే వాళ్ళ సంబంధించిన మంత్రే చెప్పింది. మంత్రులు అడుగుతుంటారు పర్సంటేజ్, నేను మాత్రం పర్సంటేజ్ అడగకుండా నేను చేస్తాను, నాకు డెవలప్మెంట్ చేస్తాను అంటే నేనేమంటానంటే అవినీతి అనేది వాళ్ళకి ఒక పేటెంట్ రైట్. ఆ పేటెంట్ రైట్ మాకు రాదు, మాకు అవసరం లేదు. కేవలం 16 లక్షల కోట్లు ఎగనామం పెట్టి దేశం నుంచి మన మన డబ్బు సుజాత గారు ఆయన అవునేవండి, మీరు మాట్లాడదు కానీ మీకు టైం ఇచ్చాను కదా. రైట్ 25 నిమిషాలు మాడారు, మేము సైలెంట్ ఉన్నాము. చాలాసేపు మాట్లాడారు. భారతదేశంలో మీడియాని మేము ఎప్పుడు కూడా మీడియా లాగే ఉండాలా. మాకు ఎక్కడ కూడా ఒక ఛానల్ లేదు. ఉన్న ఛానల్ పెట్టుకుంటే మా సంబంధించి ఏ నాయకుడికి ఒక ఛానల్ లేదు. కాబట్టి ఎవరైనా సరే జీ న్యూస్ ఎవరిదండి? జీ న్యూస్ ఎవరిది? రైట్ సుజాత గారు మీరు మాట్లాడతారు కానీ ఏ పార్టీకి అయినా సరే ఆ పార్టీకి సంబంధించిన మీడియా ఉందండి ఈ రోజుల్లో, అదైతే వాస్తవమే. మాకెక్కడుందండి? మాకెక్కడుంది? లేదండి, ఇప్పుడు ఒక మీడియా పర్సన్ మాట్లాడకూడదు. రైట్, మా పార్టీ విధానాలు కావచ్చు, నరేంద్ర మోడీ గారు లేదా భారతీయ జనతా పార్టీకి ఉండే దేశభక్తి భావన కావచ్చు, ఈ నచ్చిన దేశభక్తి పేరు మీద చేస్తున్న మోసాలు, అండర్ గ్రౌండ్ మోసాలు. సుజాత గారు ఆయన మాట్లాడినేవండి, మీరు మాట్లాడుతారు కానీ ఛానల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో ఛానల్ అన్ని మాయే. ఎందుకంటే దేశమే మాది, దేశం సంబంధించిన అన్ని సంస్థలు కూడా మావే. మేమే దాన్ని కాదని. ఎందుకంటే వాళ్ళ ప్రతి మీడియా సంస్థ దేశాన్ని ప్రేమిస్తుంది, దేశం ప్రేమిస్తున్న అందరూ మా వాళ్లే. కాబట్టి ఏం తప్పు చేసినా కూడా ప్రేమించిన అదే విధంగా చెప్పాలి. 16 లక్షల కోట్లు కూడా ఎగనామం పెట్టిపోతే దాన్ని కవర్ చేయాలి. రైట్ 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 మనం మాట్లాడదామండి. రైట్ లక్ష్మణ్ గారు రైట్ లక్ష్మణ్ గారు కాంగ్రెస్ పార్టీ గారు మీరు మాట్లాడతారు కానీ మళ్ళీ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, ముఖ్యంగా మా ప్రభుత్వ హయాంలో అయితే అవినీతి లేదు, కాంగ్రెస్కి అయితే పేటెంట్ హక్కు, అది అవినీతిలో అయితే మించిపోయారని చెప్తున్నారు. ముఖ్యంగా మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు అయితే అందరికీ అందాయనేది ఒకటైతే, గతంలో ఉన్న పేదరికం అయితే చాలా తగ్గింది. 2011-12 టైంలో 27.1% ఉన్న పేదరికం ఇప్పుడైతే 2023 నాటికైతే 5.3% తగ్గిందని చెప్తూ అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందా? నిజమైనటువంటి అబద్ధం చెప్పారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? దాదాపు 33 కోట్ల మంది పేదరికం నుంచి మేము ముందుకు తీసుకెళ్ళాం, పేదరికం నుంచి విముక్తులు చేశామని చెప్తున్నారు. యావరేజ్ ఏం చెప్తున్నారు? ఇన్కమ్ పర్ క్యాపిటా 22 లక్షలు చెప్తున్నారు. అంటే 22 లక్షలు అంటే కనీసం 2 లక్షల వరకు వాళ్ళకి ఆదాయం ఉండాలి, వచ్చి ఉండాలి. మనం వెళ్దామా? ఎవరు పేదరింటికైనా 2 లక్షల ఆదాయం ఎవరికి వస్తుందో? వస్తే 20,000, 30,000, 40,000 వాళ్ళిద్దరో ముగ్గురో పని చేసినా కూడా వాళ్ళ ఇంట్లో ఒకరు కూడా కాదు, ముగ్గురు పని చేస్తే కానీ రాదు. మరి వాళ్ళు ఏ లెక్కలు ప్రాతిపదికన, ఏ సర్వే ప్రాతిపదికన నేషనల్ యావరేజ్ లో మేము 33 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి చేశాము, పర్ క్యాపిటా 22 లక్షలు అని చెప్తున్నారు, అది వాస్తవంగా అనిపించడం లేదు. అందులో కొంతమంది బాగుపడి ఉండొచ్చు, కొంతమంది అభివృద్ధి చెంది ఉండొచ్చు, కాదని చెప్పడం లేదు. కానీ అంత సంఖ్యలో ఉంటారా? ఉంటే గనక మరి మనం మన కళ్ళ ముందర ఎక్కడో వదిలేయాలి. మనం నివసించే బస్తీలలో ఉండే పేద వర్గాల ఇళ్ళకే పోయి మనం విచారణ చేస్తే నెలకు ₹1,00,000 ఆదాయం వచ్చేటువంటి ఇల్లు ఉన్నాయా? అట్లా పేదవారు ఉన్నారా? లేరు. అందువలన కొంత అభివృద్ధి జరగలేదని మనం చెప్పడానికి వీల్లేదు. నో డౌట్
ఇప్పుడు రెగ్యులర్ ప్రాసెస్ అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటది, ఆగదు. ఉమ్, కాకపోతే వీళ్ళు తీసుకున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఇంకా స్పీడ్గా అభివృద్ధి జరుగుతుంది, కొన్ని కొన్ని విషయాల్లో జరుగుతుంది అనుకుంటాం. అన్నిటికీ మించి ఇవాళ ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే విద్య, ఆరోగ్యం. చర్చ జరుగుతున్నది, పేద వర్గాలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి విద్య, ఆరోగ్యం ఉచితంగా ఇవ్వాలి అని. దాని గురించి చర్చ జరుగుతున్నది, కానీ దాని గురించి ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయటం లేదు. ఉమ్, అది ఈయన చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఊహించిన విధంగా పేదరికం పిల్లలు చదువుకుంటారు కార్పొరేట్ వాటిల్లో, వాళ్ళలో కూడా మంచి జెమ్స్ ఉన్నారు, మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగాలు చేసుకుంటారు, పేదరికం నుంచి బయటపడతారు. ఉమ్, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆటోవాని రిక్షావాని అడుగు, బాబు నీ పిల్లలు ఏంటి, నీ స్కూల్ ఏంటంటే, సార్ ఫీజు కట్టలేకపోతున్నాం సార్, నన్ను రాత్రి మగలు పని చేస్తుంటే కూడా మా ఇద్దరు పిల్లల్ని చదివించలేకున్నా, బస్తీలో ఉండే స్కూల్లో కాలేజీల్లో కూడా ఇదిగో ఇంత ఫీజులు ఉన్నాయి సార్ అంటున్నాడు. అని ఏం చేస్తాడు, రేపు ఓపిక ఉన్నంత వరకు చదివిస్తాడు, ఈయన 5వ తరగతో 10వ తరగతో అంతవరకు, తర్వాత ఏం చేస్తాడు, ఆపేస్తాడు. వాళ్ళు ఏం చేస్తాడు, ఆపేసి మళ్ళీ నువ్వు ఈయన రిక్షా తొక్కుతుంటే నువ్వు కూడా రిక్షా నేర్చుకోరా అంటాడు, ఆటో తొక్కుతుంటే నువ్వు ఆటో నేర్చుకో అంటాడు. ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఎట్లా అభివృద్ధి చెందినట్టు మనం? ఉమ్, వాళ్ళ కుటుంబంలో కూడా వాడు ఇంజనీర్ గా చదవాలి, డాక్టర్ కావాలి, లేదంటే ఎంఏ చదవాలి, మంచి జాబుల్లో చేరాలి. వాళ్ళ ప్రైవేట్ సెక్టర్ లో కంపెనీలు వచ్చిన తర్వాత విపరీతంగా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, లేకుండా పోవటం లేదు. బట్ చదువు ఉండాలి కదా ఉమ్, వానికి, అక్కడ ఉద్యోగం రావాలి అంటే. మళ్ళీ ఎవరికైతే ఒక ఛాన్సెస్ ఉన్నాయో అంటే పేద వర్గాలు కాకుండా మధ్య తరగతి ఉన్నత వర్గాల వాళ్ళు చదివించే వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరి ఇంట్లో 3 చదివేవాళ్ళంటే 3కి ఉద్యోగాలు వస్తున్నాయి. ఉమ్, వీడేమో ఆటో తోలి కుటుంబంలో వాడు మళ్ళీ ఆటో తోలి పరిస్థితి, అది రాకూడదు. దాన్ని ఆలోచించాల్సిన అవసరం. ఉమ్, ఇప్పుడు అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు, కొన్ని అమలు చేస్తున్నారు, పేద వర్గాల్ని ఆదుకుంటున్నారు, వాళ్ళని ముందుకు తీసుకే ప్రయత్నాలు జరుగుతున్నాయి, నిరుద్యోగ సమస్య తీర్చడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, కాదనటం లేదు. లక్ష్మణ్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ 11 ఏళ్ళు పరిపాలన, అంతకుముందు కాంగ్రెస్ ఒక 10 ఏళ్ల పరిపాలన, రెండు కంపేర్ చేస్తే కనుక ఎవరి పాలన బాగుందంటారు, ఎవరి పాలనలో ఎక్కువ అభివృద్ధి జరిగిందంటారు? ఇప్పుడు ఎవరి పరిపాలన వాళ్ళ యొక్క, ఇప్పుడు మన్మోహన్ సింగ్ సంస్కరణలు తీసుకొచ్చారు, తప్పు పడతామా? ఆ సంస్కరణలు ఇవాళ అమలు అవుతున్నాయి, కార్పొరేట్ సెక్టర్ పెరిగింది, అనేక విదేశీ పెట్టుబడులు వచ్చాయి, దాని వలన పరిశ్రమలు పెరిగాయి, కంపెనీలు పెరిగాయి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి. మరి ఎలా తప్పు పడతాం? ఇక్కడ పాలసీలు ఎవరు తీసుకున్నా కూడా అవి పేద ప్రజలకు ఉపయోగపడంగా ఉన్నప్పుడు మనము ఎవరిని లక్ష్మణ్ గారు మీరు చెప్తున్నారు కరెక్టే. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా సరే కొంత అభివృద్ధి చేస్తాయి, కానీ నేనేమంటున్నానంటే ఈ 10 ఏళ్ల పరిపాలనని గత కాంగ్రెస్ 10 ఏళ్ల పరిపాలనని రెండింటిని కంపేర్ చేస్తే ఎక్కడ ఏ ప్రభుత్వంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని మాత్రం అడుగుతున్నాను. ప్రధానంగా కనిపించేది ఏమిటంటే మనం ఎకానమీ పెంచుకున్నాం, ఎగుమతుల సంఖ్య బాగా పెరిగింది, ఉత్పత్తి బాగా పెరిగింది, దానివల్ల మనకు ఎకానమీ పెరిగింది, నో డౌట్. ఇవాళ ఎందుకు 4వ స్థానంలోకి వచ్చాం, ఎప్పుడో ఉన్న వాళ్ళము రావటం వలన ఏమైపోయింది, ఎకానమీ పెరిగినప్పుడు అంటే ఆదాయ వనరులు పెరిగినప్పుడు ప్రభుత్వానికి అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది. లేదంటే నిధులు లేవని చెప్పి అన్ని ఆగిపోతాయి ఎక్కడికెక్కడ. ఇవాళ కాశ్మీర్లో ఎందుకు అంత ప్రపంచం కంటే ఎత్తైన బ్రిడ్జి నిర్మించుకోగలిగినాం, పెద్ద పెద్ద టన్నల్స్ లో కూడా మనము రోడ్లు నిర్మించుకున్నాము, బాంబేలో సముద్రంలో రోడ్డు నిర్మించుకున్నాము, ఇవన్నీ చేయగలుగుతున్నాము అంటే ఆర్థిక వనరులు ఉంటేనే కదా. ఆర్థిక వనరులు పెరుగుతున్నవి, సరే జిఎస్టి వేశారా, బాదుతున్నారా అనేది అది తర్వాత సంగతి. మరి అవన్నీ చేయకపోతే, రాష్ట్రాలకు ఆదాయం కేంద్రం ఇవ్వకపోతే దేశం అభివృద్ధి ఎలా చెందుతుంది అనేది కూడా ఆలోచించాలి. అన్నిటి విషయంలో కూడా పన్నులు వేయకుండా ఉంటే కేంద్రానికి కానీ రాష్ట్రాలు కానీ ఆదాయ వనరులు లేకుంటే అభివృద్ధి చేయలేరు కదా.
అందువల్ల అది మనం ఓవరాల్ గా మాట్లాడుతున్నా. ఇప్పుడు అవినీతి ఎవరు గవర్నమెంట్ లో జరిగింది, ఎవరు గవర్నమెంట్ లో జరగలేదు అనేది ఏంటి? దానికంటే అభివృద్ధి విషయంలో ప్రత్యేక చర్యలు ఎవరు బాగా తీసుకున్నారు, అవును. అవినీతి ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా ఎవరు పరిపాలన చేస్తున్నారు. సరే, కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎలా ఉంటదంటే ఫ్రీడమ్, వాళ్ళ డెమోక్రసీ చాలా ఫ్రీగా ఉంటది. అందులో పనిచేసే వాళ్ళ సీనియర్లు అందరూ గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పక్కకి వెళ్ళిపోయారు. పోర్చలా ఒక పార్టీలో ఉన్న తర్వాత కమిట్మెంట్ తో ఉండాలి. నీకు ఇష్టం లేకపోతే సైలెంట్ ఇంట్లో కూర్చోవాలి. నీకు ఇష్టం లేదే బయటికి వెళ్ళిపోయి నువ్వు పార్టీని విమర్శిస్తాడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన విమర్శిస్తాడు. దానివల్ల ఏమైపోతుంది, ప్రజల్లో ఏమో జరిగిపోయింది అప్పుడు ఆ ప్రభుత్వంలోనే అనుకుంటారు. ఎందుకు ఆమె సీనియర్ గా, ఈయన సీనియర్ మోస్ట్ ఈయన చెప్తున్నాడు కదా అప్పుడు ఏమో జరిగిపోయింది అని. అది ఇక్కడ ఏమైపోయిందంటే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రచారం ఎక్కువైపోయింది. ఒకప్పుడు అలాంటి ఏమి ఉండేటి కాదు కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే బయటకు వచ్చాయి. ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. ఏది ఊరికే ఇప్పుడు ఏమన్నారు, ఓ పెద్దగా ఏదో జరిగిపోయింది అన్నారు. తీర విచారణ చేస్తే అక్కడ ఏమి ఉండదు. వాడెవడో ఎక్కడెవడో అమెరికాలో ఉండేవాడు రాస్తాడు న్యూస్, ఇక్కడ ఏదో ఇండియాలో జరిగిపోయింది అని. వాడిని ఎలా మేనేజ్ చేస్తారో తెలియదు. ఈడ ఇక్కడ విచారణ జరిపితే అలాంటిది ఏమి జరగలేదని వార్తలు వస్తాయి. అంటే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కూడా ఏమీ ఆధారం లేవని చెప్పగలుగుతున్నారు. అందువల్ల ఏమైంది, ఈ యొక్క గ్లోబల్ సిస్టమ్ రావడము, ఈ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా రావడం వల్ల ఏమైందంటే ఇలాంటి నిందలు కూడా వస్తాయి. వాటిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ దేశాన్ని కించపరిచే విధంగా, దేశాన్ని అవమానపరిచే విధంగా రాజకీయ నాయకులు ఎవరు కూడా మాట్లాడకూడదు. ఎస్, మనకు ఫోరం ఉంది, పార్లమెంట్ లో చర్చించవచ్చు, తప్పులేదు. అలాగే ప్రతిపక్ష పార్టీని పిలిచి మోడీ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడబోతున్నారు. విదేశాలకంతా వెళ్ళారు, అన్ని రాజకీయ పార్టీ వాళ్ళని పంపించారు. ఈ యుద్ధం గురించి, మా పరిణామాల గురించి చెప్పిరమ్మని వాళ్ళందరితో వాళ్ళ సమావేశం పెట్టారు. మోడీ గారు జస్ట్ స్టార్ట్ అయింది. అది మంచి పరిణామాలు చెప్తారు. ఏమైనా వీళ్ళు వెళ్ళినటువంటి సమాచారం ఏమైనా ఇస్తారు, ఇంకా క్లారిఫికేషన్ ఏమైనా కావాలంటే తీసుకుంటారు. ఈ పద్ధతిలో ప్రభుత్వం అనేది ముందుకు పోవాలి. సరే, మేడం గారు అన్నట్టు ఏంటంటే కొన్ని బయటికి రావడం లేదు, మీడియా అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది అని. కానీ ఈ యొక్క ప్రైవేట్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీలు ఈ మీడియా కొనుక్కోవడము ఇవన్నీ చేసిన తర్వాత ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ కు సపోర్ట్ గా ఉంటారు. సపోజ్ బీజేపీ గవర్నమెంట్ పై ఇంకో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, సపోర్ట్ చేయరా? చేస్తారు, 100% చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళ వ్యాపారస్తులు, వాళ్ళకి పనులు కావాలా, వర్కులు కావాలా. ఏ ప్రభుత్వం అధికారంలో ఇప్పుడు మనం చూస్తున్నాం, తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న కాంట్రాక్టర్లే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కాంట్రాక్టర్లు వాళ్ళే కదా, వేరే వాళ్ళు వచ్చారా? ఈ వాళ్ళకి అనుకూలంగా లేరా? ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. అలాగే పక్కన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లు అందరూ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతున్నారు. రైట్ సార్, ఇప్పుడు ఒక బ్రేక్లోకి వెళ్దాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ. కలవసుజాత గారు, ముఖ్యంగా 11 ఏళ్లలో అద్భుతమైన అభివృద్ధి, ప్రగతి సాధించామని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఒక కాంగ్రెస్ నాయకులుగా మిమ్మల్ని అడిగితే ఖచ్చితంగా ఏమైనా సరే అభివృద్ధి చెందలేదని చెప్తారు, కానీ పాజిటివ్గా ఎందుకు మాట్లాడతారనేది బీజేపీ వాళ్ళ వాదన. మరి ఎలా చూడాలి? నిజంగా మీరు జరుగుతున్న అభివృద్ధిని చూడలేకపోతున్నారా బీజేపీ వాళ్ళు అన్నట్టు? మాట్లాడండి మేడం. లేదు, మ్యూట్ లో లేను, వినబడట్లేదా? ఓకే, వినిపిస్తుంది. వాళ్ళు ఇంతసేపు మాట్లాడారు, కానీ మేము ఇన్ని సంస్థల్ని నిర్మాణం చేశామనే ఒక్క మాట కూడా చెప్పలేదు. కాంగ్రెస్ 170 సంస్థలు దేశం మీద అత్యున్నతమైనటువంటి సంస్థలు, ఐఏఎంస్ నుంచే ఐఐటీల వరకు ఎన్నో సంస్థలు నిర్మాణం చేసింది. బీజేపీ ఈరోజు 120 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసి ఏం చేసిందో కూడా ఇప్పటిదాకా చెప్పలేదు. కనీసం మేము రాసిచ్చినటువంటి ఎలక్ట్రాన్ బాండ్స్ అని చెప్పుకొని వీళ్ళు ఎన్నికల్లో గెలిచి పెట్రోల్ మీద తెచ్చినటువంటి ఎలక్ట్రాల్ బాండ్ అనేది మేము అప్పులు చేశామని చెప్పారు. కనీసం దాని మీద వడ్డీలు కూడా చక్కగా ఇప్పటిదాకా కట్టలేదు. ఇవన్నీ చాలా డెప్త్ లోకి వెళ్తే చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. మరి ఆ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు
ఒక్క బ్యాలర్ క్రూడ్ ఆయిల్ ధర ఒక $135 ఉంటే ఈరోజు 80 రూపాయలకు వచ్చినా 60 రూపాయలకు వచ్చినా కూడా ఆఫ్టర్ కరోనా చాలా తగ్గిపోయింది క్రూడ్ ఆయిల్ ధర. అయినా కానీ మనకు ₹100 బాతున్నారు, మళ్ళీ సెస్లను అంటున్నారు, జిఎస్టీలు అంటున్నారు. సరే జిఎస్టీల విషయానికే వద్దాం. పాలు, పిల్లలు తాగే పాలు, పెన్సిళ్ళు, బల్పాల మీద కూడా జిఎస్టీలు విధించిర్రు. రోడ్డు మీద పండ్లు అమ్ముకునే బండ్లోడికి కూడా జిఎస్టీలు విధించిర్రు, అందులో ఫెయిల్ అయ్యారు. నోటుబందీ అన్నారు. నోటుబందీ వలన వీళ్ళు ఎవరైతే వీళ్ళు బీజేపీ నాయకుల నోట్లు మార్చుకొని వైట్ మనీగా చేసుకోవాలనుకున్నారో ఆ నోటుబందీ వల్ల దేశం మీద ఎన్నో వేల కోట్ల రూపాయలు అదనంగా లాస్ అయ్యింది. కానీ ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఎక్కడ కూడా బ్లాక్ మనీని పట్టుకున్నటువంటి దాఖలాలు లేదు. విదేశాల్లో స్విచ్ బ్యాంక్ లో దాచిపెట్టినటువంటి నల్లధనాన్ని తీసుకొని వస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా విదేశాల నుంచి తీసుకురాలేదు. పైగా విదేశాలకు 16 లక్షల కోట్లు అంటే మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఎగ్గొట్టి పోతే 16 లక్షల కోట్లు మాత్రం విదేశాలకు వెళ్ళిపోయినాయి. అది రెండవ విషయానికి వస్తే ఏ ఒక్కటన్నా వీళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఇప్పటి వరకు ఒక్కటన్నా పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందో ఏదన్నా ఒకటి చెప్పాలి. సింధూర్ అంటారు, బొట్టు పెట్టమంటారు, తాళి బజావో అంటారు, దీపాలు పెట్టమంటారు. కరోనా వస్తే కరోనా విషయానికి వస్తే మోదీ ఉచితంగా మందు ఇచ్చిండంట. ప్రపంచ దేశాలే ఇచ్చింది, వీళ్ళు ఉచితంగా ఇచ్చినామంటారు. పోనీ వీళ్ళు ఉచితంగా ఏమన్నా ఇచ్చారా అనంటే అది కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్మాణం చేసినటువంటి ల్యాబ్స్ ద్వారా తయారైనటువంటి మందుల్ని ఇచ్చి మేమిచ్చినాము, మోదీ చేసినటువంటి ఘనకార్యం అంటాడు. ప్రపంచంలో అంత పెద్ద కష్టం వస్తే భారతదేశంలో వేలాది మంది చనిపోతుంటే, లక్షలాది మంది చనిపోతుంటే అది మనం మందులు ఇస్తే దానికి మోదీ చేసిన ఘనకార్యం అంటారు. మరి ఈరోజు మిలిటరీ మన దేశం మీద కొట్లాడుతుంటే ఆ మిలిటరీ బట్టలు వేసుకొని పోజులు ఇస్తాడు మన ప్రధాని. అది వాళ్ళకి సింధూరాలో చేసినటువంటి ఘనతని, వాళ్ళకి దక్కాల్సిన ఘనతని ప్రభుత్వం దక్కించుకుంటుంది. మరి ఇంకో విషయానికి వస్తే వీళ్ళు దేశం మీద చేసినటువంటి అప్పుల గురించి ఒక్కరోజు కూడా మాట్లాడరు. ఎందుకైనా ఇంతగానం అప్పు? మన దేశం ఎకానమీ పెరిగింది, జిఎస్టీ ద్వారా ఇంత వసూలు అవుతుంది. భారతదేశంలో లక్షలాది కోట్ల రూపాయలు నెల జిఎస్టీ ద్వారా వస్తున్నాయి. ఆ జిఎస్టీ డబ్బు అంతా ఉండంగా మరి గతంలో జిఎస్టీ అమల్లో లేకున్నా కూడా 54 లక్షల కోట్లు మాత్రమే దేశం మీద అప్పు ఉండే 65 ఏళ్లలో. మరి వీళ్ళు వచ్చిన తర్వాత జిఎస్టీ డబ్బులు వసూళ్లు చేసి ఏ ఒక్క రూపాయి కూడా నిత్యావసరాల సరుకుల ధరలు తగ్గకుండా అన్ని ధరలు పెరిగిపోయినాయి. ధరలు పెరిగిన దాని మీద అదనంగా డబ్బు వస్తుంది, జిఎస్టీ రూపంలో వస్తున్నది. మళ్ళీ ఇవన్నీ కాకుండా మరి ఎందుకు ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులైనాయి ఎప్పుడు కూడా బయటపడరు, చెప్పరు. అవేమన్నా అడిగితే దేశద్రోహులు, అడిగితే మోదీని ప్రశ్నించిన వాళ్ళు దేశద్రోహులు, వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు చేసిన తప్పులకు వ్యతిరేకంగా మాట్లాడితే పాకిస్తాన్. ఇవి రెండు తప్పించి వీళ్ళు ఎప్పుడన్నా దేశం మీద నిజంగానే రాజ్యాంగబద్ధంగా మాట్లాడతారా, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడతారా? ఎంత బాధాకరం అనంటే ఇంటికి వెళ్ళి కుంకుమ బొట్టు పెడుతున్నారండి. అసలు ఎందుకు కుంకుమ బొట్టు పెడుతున్నారు వీళ్ళు? నాకు అర్థం కావట్లేదు. అన్ని చోట్లలో వీళ్ళు ర్యాలీలు తీసి ఇంటింటికి పోయి కుంకుమ బొట్లు పెడుతున్నారు. ఇదేమి ఆచారము? ఇదేం చేస్తున్నారు? ఎక్కడ డైవర్షన్ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ప్రతిసారి కరోనా వచ్చినప్పుడు ఒక రకంగా చూసినాం. మన దేశం మీద వాళ్ళు 40 మంది జవాన్లు చచ్చిపోతే ఎన్నికల కోసం వాడుకున్నారు. ఇప్పుడు కాశ్మీర్ లో జరిగినటువంటి దాడుల్ని మళ్ళీ ఎన్నికల కోసం వాడుకొని సింధూర్ పేరు మీద వాడుకుంటున్నారు. ఏంటిది? మీరు ప్రజాస్వామ్యమా లేకపోతే రాజ్యాంగమా? రాజ్యాంగమే పార్లమెంటులో మార్చేస్తామన్నటువంటి అమిత్ షా, మోదీలు ఇప్పుడు రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని రాజ్యాంగం గురించి మాట్లాడే కన్నా దేవుణ్ణి రోజు దర్చుకుంటే పుణ్యం వస్తుంది అని మాట్లాడతారు. అంటే అదే రాజ్యాంగం ద్వారా ఎన్నికై పార్లమెంట్ లో కూర్చొని ఆ పార్లమెంటులో రాజ్యాంగాన్ని అవమానిస్తారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు చెప్పుకుంటూ పోతే అసలు ఏ స్కూళ్ళ నిర్మాణం చేశారు, ఏ కాలేజీల నిర్మాణం చేశారు, ఏ ఆసుపత్రుల నిర్మాణం చేశారు, ఏవేవి పెద్ద పెద్ద సంస్కరణలు చేసిన ఒక్కటి కూడా వీళ్ళ చరిత్రలో ఉన్నదని ఏం చేసింది? ఏ ప్రాజెక్టులు కట్టని చెప్పండి. ఏ ప్రాజెక్టులు? కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టులు తప్ప ఇప్పటి వరకు వీళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టులు దేశం మీద ఏమన్నా కనబడుతున్నాయా? ఈ 11 సంవత్సరాలలో మోదీ సూటుకి బూటుకి తప్పించి దేశం మీద దేనికి కూడా పనికి రానటువంటి వ్యవస్థను తీసుకొచ్చాడు. ఎన్నో దేశాలు ఇప్పటిదాకా ప్రపంచ దేశాలని చుట్టుముట్టొచ్చి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి మోదీ విదేశీ పెట్టుబడిని ₹1 అన్న తీసుకొచ్చిండ దేశానికంటే తీసుకురాలేదు. మొన్న చూసినాం కదా, అవమానకరంగా ఇక్కడ యాపిల్ సంస్థ నిర్మాణం జరగబోతుంటే అక్కడి నుంచి ఆర్డర్లు వేస్తాడు ఆయన ట్రంప్. మేము భారతదేశంలో
యాపిల్ కంపెనీని మేము పెట్టనీయము అంటాడు. ఆయన అక్కడ కూర్చొని ఆపాలే, యుద్ధం ఆపాలే, ఇద్దరు ఆపకపోతే మేము ఐక్యరాజ్య సమితిలో మీ సంగతి తెలుస్తాము అని అంటాడు. రెండో విషయానికి వస్తే భారతదేశాన్ని ఆఫ్టర్ ఆల్ మన దేశంలో ఒక చిన్న ఒక రాష్ట్రం అంతా కూడా లేనటువంటి వాళ్ళు మన దేశంతో పోల్చిండు ట్రంప్ అంటే ఒక్క మాట మాట్లాడాడు మోదీ. ఎందుకు తల వంపులు తీసుకొని వచ్చిండు, ఎందుకు తల వంచుకున్నాడు? దీనికి రాహుల్ గాంధీ మాట్లాడితే ఆయన మీద కేసులు పెడతారు. ఇట్లా మేమేమో ఈ రోజు అఖిలపక్ష పార్లమెంటరీ సమావేశం పెట్టమన్నాం. మన దేశంలో ఉన్నటువంటి అఖిలపక్ష సమావేశం బెటర్ గాని ట్రంప్ చెప్తే మాత్రం సైలెంట్ అయిపోతారు, విరమణ చేసుకుంటారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రతిపక్ష పార్టీలతోని సంబంధం లేదా? ఎందుకు మన దేశం మీద సంక్షోభం గాని, నష్టాలు గాని, కష్టాలు గాని ఏర్పడినప్పుడు మరి ప్రతిపక్షాల మాట వినాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీది, అధికార ప్రభుత్వంది కాదా? ఎందుకు ప్రతిపక్షానికి ఒక్కరోజు కూడా సజెషన్లు తీసుకోలేదు? ఎవరినా అడిగి మీరు స్టార్ట్ చేసిండ్రు, ఎవరు చెప్తే ఆపిండ్రు, అది ఒక్కసారి చెప్పాలి కదా. ఇంతవరకు మా నాయకులు గాని, ప్రతిపక్ష నాయకులు గాని అందరు అడుగుతున్నారు అఖిలపక్ష సమావేశం పెట్టండి, పార్లమెంట్ సమావేశాలు అంటే ఇప్పటి వరకు ఉల్కరు పలకరు. ఎందుకంటే ఎందుకు లొంగిపోయిండో తెలియదు, ఎందుకు ట్రంప్ మాట వింటుండో తెలియదు. పాకిస్తాన్ వాడు మనల్ని ఎగతాళి చేస్తుడు, పాకిస్తాన్ వాళ్ళు మనల్ని ఎంత అంటే చులకనగా చూస్తున్నారు. మన దేశాన్ని వాళ్ళ దేశంతో పోల్చుకుంటున్నారు ఆ దుర్మార్గులు. అయినా ఈ రోజు పాకిస్తాన్ అని మమ్మల్ని తిడుతున్నారు. కానీ పాకిస్తాన్ తో పోల్చుకున్నటువంటి వెధవలకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయంలో విరమణ చేసి ఈ రోజు సైనికులను కూడా అవమానించిన మీరు ఇంకా గొప్పలు చెప్తారు, మేము వినాలే, దేశం మీద అభివృద్ధి జరిగింది, ఇంకా ముందుకు పోతేనంట కోట్లాది మంది ఈరోజు పేదరికం నుంచి బయటకు వచ్చారంట. బంగారం బంగారం పెట్టాలంటే పిల్లలకి తులం బంగారం పెట్టాలి అని అంటే ₹1,00,000 పెట్టాలి. ఎక్కడ 28,000 రూపాయలు 2014లో, ఎక్కడ ఈ రోజు ₹1,00,000 11 ఏళ్లలో ఎక్కడికి చేరిపోయింది చెప్పండి? వెండి గాని, బంగారం గాని, ఈ రోజు నిత్యావసరాల సరుకుల ధరలు గాని ఏదన్నా ఒకటన్నా అదుపులో ఉందా దేశం మీద? ఎవడన్నా సామాన్య మానవుడు బతకగలుగుతున్నాడా? ఒక విషయం వీళ్ళకి ఇంకో విషయం అడుగుతున్నా, నేను దేశం మీద పేదరికం నిర్మూలన చేసేటట్టు కదా. ఈ రోజు ఎవరైనా చదువుకున్నటువంటి నిరుద్యోగి బయటికి వస్తే ఒక్క ఇంటర్వ్యూకి వెళ్తే 100 మంది ఇంటర్వ్యూకి వెళ్తే అందులో 13-14 మంది సెలెక్ట్ అయితే 83 మంది వాపస్ వస్తున్నారు. అంటే 83% మన దేశంలో పేదరికం ఉన్నదని కానీ, నిరుద్యోగ వ్యవస్థ ఉన్నదని కానీ మనం అనుకోలేమా? ఒక 10,000 కోసం ఉద్యోగం జీతం ఉంటే చాలని తిరుగుతున్నటువంటి నిరుద్యోగ యువత 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసినటువంటి మోదీ దేశంలో సంవత్సరానికి 11 సంవత్సరాల నుంచి 22 కోట్ల ఉద్యోగాలు ఇయ్యారు. ఎక్కడ నా రాష్ట్రానికి నువ్వు ఈ రోజు నాది రాష్ట్రం వాటా కనీసం టైం తక్కువ ఉంది. రైట్ విల్సన్ గారిని కూడా తీసుకున్నాం ఒకసారి. రైట్ బీజేపీ నాయకులు చెప్తారు. రైట్ విల్సన్ గారు, మీరేమో అభివృద్ధి చేశామంటారు, ఈ 11 ఏళ్లలో ఏమీ అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ అంటుంది. రైట్, కానీ కొన్ని విషయాలు ఉన్నాయండి మాట్లాడడానికి. ముఖ్యంగా అదానీ అంబానీకి దోచిపెడతారనే విమర్శ ఒకటి ఉంది. రైతు ఉద్యమంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం తెచ్చుకుందన్న. ఒక్క నిమిషం సుజాత్ గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడారు కదా. రైట్, మన దేశంలో ఉన్నటువంటి బొగ్గు కొనుగోలుని వదిలేసి విదేశాల్లో అదానీ చేసేటటువంటి మాట్లాడదాం ఒక్క నిమిషం. డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఈయన ఒక మాట అన్నారు, ఒక్క నిమిషం నేను చెప్తాను. భార్య బిడ్డలు లేకున్నా అదానీ అంబానీలు అయితే ఉన్నారు, గుజరాతీలు అయితే ఉన్నారు మన దేశ సంపదను దోచుకోవడానికి మోదీ దగ్గర. రైట్ విల్సన్ గారు, ముఖ్యంగా మీరు అభివృద్ధి, ఒక్క నిమిషం మేడం, మీరు అభివృద్ధి చేశామని చెప్తున్నారు, వాళ్ళు అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు. ఇంకొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. ముఖ్యంగా ఈ 11 ఏళ్ల పాలనలో అదానీ అంబానీకి దోచిపెట్టారనేది ఒకటైతే, అదానీ బీజేపీ వచ్చిన తర్వాతనే చాలా హై లెవెల్లో ఎదిగాడు అనేది ఒకటైతే, ఇంకొకటి రైతు ఉద్యమం గురించి కూడా మాట్లాడుతున్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం అనే ఒక అపప్రద మూట కట్టుకుందనేది ఇంకొకటి. అలాగే నోట్లు రద్దు చేశారు, ఇందులో బీజేపీకి బ్యాడ్ నేమ్ వచ్చింది. అలాగే ఇంకా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ఒక వర్గాన్ని అణగదొక్కాలని చూస్తున్నారనే విమర్శలు. ఈ విమర్శలను ఎలా చూస్తారు మరి? ఈ నేషనల్ ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద సంపూర్ణ అవగాహన ఉన్న వాళ్ళు పిలవగలిగితే మీ డిబేట్ కి సార్థకత ఉంటుంది. జనరల్ గా రోడ్లో మాడుకున్న ఎన్ని డిబేట్లు మీరు తీసుకొచ్చి వాటి సమాధానం, ఇవన్నీ చర్చనీయాంశం కాదంటారా? రైట్, ఇవన్నీ చర్చనీయాంశం కాదంటారా? రైట్, ఏంటండి డిబేట్లలో బీజేపీ వాళ్ళకున్న అహంకారం, పొగరు. సుజాత్ గారు నేను మాట్లాడతాను. రైట్
ఈ ఇలాంటి మాటలు మాట్లాడితే మీరు రైట్. objection చేయాలి. విల్సన్ గారు Apology విల్సన్ గారు చెప్పాలి. విల్సన్ గారు అపాలజీ చెప్పాలి. రోడ్లలో మాట్లాడుకునే మాట్లాడతారండి. రైట్ సుజాత గారు ఒక్క నిమిషం రైట్ విల్సన్ గారు ఫస్ట్ అపాలజీ చెప్పించేంత వరకు ఆయన Right. మాట్లాడొద్దు. ఫస్ట్ అపాలజీ చెప్పండి ఆయనతో. Right, right. ఆయన డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను, నేను మాట్లాడనివ్వదు. రోడ్లలో మాట్లాడుకునే రైట్ మాట్లాడతారండి. విల్సన్ గారు మీరు కంటిన్యూ చేయండి Apology చెప్పాలి ఇప్పుడు. నాకు కాదు, నా పార్టీని మహిళని అవమానించినట్టు మీరు దాన్ని అపాలజీ చెప్పాలి. యాంకర్ గారు నేను ఒప్పుకోలేకపోతే రైట్ quit అవ్వమనండి. సైడ్ స్వేచ్ఛ ఇచ్చిన I want apology. Right. మనం I 9 want సార్లు apology. సైన్యం చాలా స్పష్టంగా పోయి నేను ఒప్పుకోను, నేను మాట్లాడనివ్వను. సుజాత గారు ఒక్క నిమిషం మనం మాట్లాడదాం ఒక్క నిమిషం ఆగండి ఎలా రోడ్డు పోయేవాళ్ళు అన్నాడు ఆయన. మీరు అపాలజీ చెప్పించేంత వరకు ఆయనతో నేను మాట్లాడనివ్వను. ఫస్ట్ అపాలజీ చెప్పాను. రైట్ మనకి టైం అయింది రైట్ మనకి టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సుజాత గారు అలాగే విల్సన్ గారు ఉప్పల్ లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.